విజయవాడ నాగపూర్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా 405 కిలోమీటర్ల అతిపెద్ద భారీ ఎక్స్ప్రెస్ వేకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ భారీ ప్రాజెక్టును మొత్తం 10 ప్యాకేజీల్లో చేపడుతున్నారు. ఇందులో ఏపీ, తెలంగాణలో 89 కిలోమీటర్ల నిడివి ఉంది. దీంతో విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3 ప్యాకేజీల ప్రాతిపదికన టెండర్లు పిలిచారు. ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజీ పనులను దినేష్ చంద్ర అగర్వాల్ ఇన్ఫాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 747 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఈ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. రెండో ప్యాకేజీలో భాగంగా ఖమ్మం జిల్లా బ్రాహ్మణపల్లి నుంచి రెమెడిచర్ల వరకు 30 కిలోమీటర్ల మేర మేఘా సంస్థ దక్కించుకుంది. ఈ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇక అత్యంత కీలకమైన మూడో ప్యాకేజీ పనులు ఖమ్మం జిల్లా రెమెడిచర్ల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో జక్కంపూడి వరకు 30 కిలోమీటర్ల మేర చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితేనే 2 రాష్ట్రాల మధ్య ఎక్స్ప్రెస్ వే అనుసంధానమవుతుంది. అలాగే విజయవాడ, నాగ్పూర్ నడుమ అనుసంధానం ఏర్పడుతుంది. ఇక ప్యాకేజీ 1, 2 పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్యాకేజీ 3 పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఈ పనుల కోసం ఎన్టీఆర్ జిల్లాలో 30 ఎకరాల మేర భూములను సేకరించారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక భూసేకరణ ప్రక్రియను 90% పూర్తి చేశారు. విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనుల్లో ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల అలైన్మెంట్కు సంబంధించి 243 ఎకరాల మేర భూములు అవసరమయ్యాయి. విజయవాడ రూరల్ మండలంలో రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి గ్రామాల్లో కొండూరు మండలంలోని సున్నంపాడు, దుగ్గిరాలపాడు, మునగపాడు, గడ్డమణుగు, కొండూరు, పేట్రంపాడు, గంగినేనిపాలెం, తెల్లదేవరపాడు, చెరువు మాధవరం, పెనపాక, కవులూరు గ్రామాల్లో భూములు సేకరించాల్సి వచ్చింది. గంపలగూడెం మండలంలో తునికిపాడు గ్రామంలోనూ భూములు సేకరించారు.